హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలని చెప్పి చూపించేస్తాను. ముందైతే చూడండి, ప్రిపేర్ అయిపోయింది. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి స్మెల్కి, ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపరేషన్ చూద్దాం. ఎంత రాని వాళ్ళైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాచిలర్స్ అయినా కూడా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కటిగా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే కావాల్సినవి పచ్చి బఠానీ, క్యారెట్, బీనీస్, ఇది వచ్చేసి 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, కారం వేయట్లేదు ఇందులో. ఇవి వచ్చేసి గరం మసాలా, చెక్క మొగ్గ, ఇవి టమాటోస్ ఒక 8 తీసుకుంటున్నాను, అండ్ పొటాటో, పచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను, ఒక బిగ్ ఆనియన్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా, ఇది అర్జునమోటో. నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగి నేను హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టాను అనమాట. ఇంకొకటి వచ్చేసి పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను తగినంత. నేను మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి సాల్ట్, ఇంకా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా అనమాట. ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాం మనం. ముందైతే మంచిగా నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. మీరు వంట రాని వాళ్ళు ఎవరైనా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, బట్ కుక్కర్ మూత మాత్రం కేర్ఫుల్గా పెట్టండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం చెక్క మొగ్గ, గరం మసాలా వేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా మంచిగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత వేయండి. అప్పుడే అందులో ఉన్న మంచి అరోమా అన్నది మనకు రైస్కి అంతా వస్తుందన్నమాట, అప్పుడే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మంచిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్ ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. స్పైసీగా చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్న, సమ్మర్ కదా, సో అందుకని చెప్పేసి స్పైసీ ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట. ఒక 3 or 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. 1 kg చేస్తున్నాను నేను. ఇప్పుడైతే పచ్చి బఠానీ నేను నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను. ఈ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఆయిల్లో వేయడం వల్ల మంచిగా ఏగుతాయి అన్నమాట. మనం డైరెక్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసేటప్పుడు వేయడం వల్ల ఈ ఒకటి అంత వేగవు, అప్పుడు అన్నం తినేటప్పుడు కొంచెం అంత డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఇలా వేయడం వల్ల మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సింపుల్ రెసిపీస్ వంట రాని వాళ్ళు ట్రై చేస్తూ ఉండండి. చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. వంట ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా చెయ్యొచ్చు, బట్ అందులో ఉన్న ట్రిక్స్ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో అర్జునమోటో వేసేస్తున్నాను. చాలామంది వాటర్లో వేస్తారు రైస్ వేసిన తర్వాత, నేనైతే ఇలానే వేస్తాను. నాకు ఏదైనా ఆయిల్లో మంచిగా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఆయిల్లోనే వేస్తాను అర్జునమోటో. చాలామంది రైస్ వాటర్లో వేసేస్తారు. ఇప్పుడైతే పచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక 1 minute అలానే మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు అలా ఒక 1 minute మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఎడ్జెస్ కవర్ చేసుకుంటూ మంచిగా కలపాలన్నమాట. అప్పుడు మనకి స్మెల్ అంతా పోయి మంచి అరోమా వస్తుంది. అది వేగిన తర్వాత మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఆల్ వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, బీనీస్, పొటాటో యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 1 second అలా కలిపేయడం వల్ల అందులో ఆయిల్లో ఉన్న జింజర్ గార్లిక్, అర్జునమోటో అంతా మనకి వెజిటేబుల్స్కి పడుతుంది. అప్పుడు మంచి అరోమా, మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. నేను ఆనియన్ అయితే కంప్లీట్గా ఫ్రై చేయలేదండి, ఒక 50% ఫ్రై చేసేసిన తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ కలిపాను. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా మూత కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆవిరికి అవి మంచిగా ఉడికిపోతాయి. ఎప్పుడైనా వెజిటేబుల్ పలావ్ అయినా, బిర్యానీ అయినా ఏం చేసినా అడుగు అంటకుండా చూసుకోండి. ఒక అడుగు అంటిందంటే కొంచెం స్మెల్ ఉండడం వల్ల మనకు అంత టేస్ట్ అనిపించదు. బిర్యానీలో అయితే ముక్క కొంచెం మాడాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ బిర్యానీలో అయితే మనకి అడుగు అంటకుండా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఆ స్పైసీనెస్ కానీ, ఆ వెజిటేబుల్స్లో ఉన్న టేస్ట్ కానీ అంతా చాలా బాగుంటుంది. అడుగంటితే ఆ టేస్ట్ అన్నది కొంచెం మిస్ అయిపోతుంది అన్నది నా ఫీలింగ్. సో ఇప్పుడైతే టమాటా కూడా వేసేసి అలా మంచిగా కవర్ చేసుకున్నాను. మూత కవర్ చేసేసి అలా పెట్టేశాను. 2 minutes తర్వాత ఇలా ఉందన్నమాట, మంచిగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 big spoon అనమాట బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. బిగ్ స్పూన్ తోటి తీసుకున్నాను. 1 tablespoon ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో నేను కారం యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఒరిజినల్ది. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం బరకగా పట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, అరోమా కూడా మంచిగా వస్తుంది. ధనియాల పొడి ఫుల్ డ్రై చేయొద్దు, పౌడర్ అన్నది కొంచెం బరకగా పట్టుకోండి ఎవరైనా సరే. స్మాల్ టిప్ ఫర్ యూ.
ఓకే, ఇప్పుడైతే ఇలా ఫుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా అంతా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పైకి ఆయిల్ తేలుతుందనమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ టచ్చర్ వచ్చినట్టు. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తే. ఇప్పుడైతే ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను నేను. రైస్ వేసేసి మంచిగా ఒకసారి అలా మిక్స్ చేసేసి పెట్టేస్తాను. ఇలా మంచిగా మిక్స్ చేయడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న మంచి స్పైసీనెస్ కానీ టేస్ట్ అరోమా అంతా రైస్కి కూడా పడుతుందన్నమాట. ఆయిల్ అంతా నేను అది చిన్న క్లిప్ మిస్ అయింది. ఇందులో నేను నెయ్యి కూడా వేసాను. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. 1 kgకి ఎంత పడుతుందో అంత. కుక్కర్లో చేసే వాళ్ళైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను 1 kg రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసేసి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసేసుకొని లాస్ట్లో ఇలా ఒక 1 మినిట్ తర్వాత మూత కవర్ చేసి పెట్టేస్తున్నాను, విజిల్ పెట్టేసి. మా కుక్కర్లో అయితే 2 విజిల్స్లో అయిపోతుంది. మీ కుక్కర్ని బట్టి మీరు చూసుకొని కుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వెజిటేబుల్ బిర్యానీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే తినేసి చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే నేను రైస్ పెట్టేసుకొని ఇందులోనే కొంచెం కీరా కూడా కట్ చేసుకొని పెరుగు పచ్చడి చేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడల్లా నాకు కోట శ్రీనివాస్ గారు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు చికెన్ బిర్యానీ అంటే పిచ్చండి. ఎంత పిచ్చి అంటే 3 పూటలు పెట్టినా తింటాను, 4 పూటలు పెట్టినా తింటాను, అంత పిచ్చి అనమాట. సో కోట శ్రీనివాస్ గారిది ఒక సినిమా ఉంది, నేమ్ గుర్తులేదు నాకు. అక్కడ చికెన్ కోడిని ఒక థ్రెడ్ తోటి అలా వేలాడదీసి ఆ కోడిని చూస్తూ కోట శ్రీనివాస్ గారు పచ్చడి మెతుకులు తింటూ ఉంటాడనమాట. ఆ మూవీ గుర్తొస్తుంది వెజిటేబుల్ బిర్యానీ చూసిన ప్రతిసారి. ఎందుకంటే నాకు చికెన్ బిర్యానీ అంటే అంత పిచ్చి. బట్ మా ఇంట్లో మా అత్తగారు, మా మామయ్య గారు ఎక్కువ ఇష్టపడరు అనమాట. చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి అంటే తింటారు. ఇంకా మా కోసం చికెన్ బిర్యానీ వాళ్ళ కోసం సపరేట్ ఎందుకని చెప్పేసి మేము అసలు చేసుకోము. ఏదో అకేషన్, ఫెస్టివల్ ఉంటేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. సో అలాంటి టైంలో ఇలా వెజిటేబుల్ పలావ్ చేసేసుకొని ఆ పలావ్ని చికెన్ని బిర్యానీని ఊహించుకుంటూ ఇలా వెజిటేబుల్ బిర్యానీ తినేసి సరిపెట్టుకుంటూ ఉంటానన్నమాట. నా అలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నా రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.